బంగారంపై కేంద్రం షాక్ ఇచ్చింది. బంగారం వెండిపై 5% కస్టమ్స్ సుంకం విధించింది. ప్లాటినంపై 5.4% సుంకం విధించింది. దీంతో బంగారం వెండి ధరలు మరింత పెరగనున్నాయి. దిగుమతులను తగ్గించి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ను కట్టడి చేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని సూచించిన ప్రధాని మోదీ స్వయంగా వాటిని పాటించడం ప్రారంభించారు. తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని ఎస్బీజీకి ఆదేశించారు. అలాగే తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. అయితే దీనికోసం కొత్తగా ఎలాంటి వాహనాలను కొనుగోలు చేయకూడదని స్పష్టం చేశారు. ప్రధాని భద్రతా ప్రోటోకాల్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూనే ఎస్పీజీ ఈ ఆదేశాలను అమలు చేయడం ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు ప్రధాని పిలుపు మేరకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సహా ఇతర మంత్రులు కూడా తమ అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను ఇప్పటికే తగ్గించారు. ఓవరాల్ ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ మోదీ కాన్వాయ్ లో 50% మొత్తం తగ్గించారు. అయితే పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారనే చెప్పొచ్చు. దేశ ప్రజలందరికీ కూడా తాను ఇచ్చినటువంటి పొదుపు పిలుపును స్వయంగా తన నుంచే ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేశారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించాలని ఆదేశించారు. ప్రధాని భద్రతా దళమైనటువంటి ఎస్పీజీకి తన అధికారిక కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను 50% మేర తగ్గించాలని మోదీ ఆదేశించారు. కాన్వాయ్ లో వీలైనంత వరకు కూడా ఎలక్ట్రిక్ కార్లను చేర్చాలని కూడా సూచించారు. అయితే ఇందుకోసం కొత్తగా వాహనాలను కొనుగోలు చేసి అదనపు ఖర్చు చేయొద్దు, అందుబాటులో ఉన్నటువంటి వనరులనే ఉపయోగించాలని కూడా మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే గుజరాత్, అస్సాం పర్యటనలో ఈ కుదించినటువంటి కాన్వాయ్ ని ప్రయోగాత్మకంగా అమలు కూడా చేశారు. వాహనాల సంఖ్య తగ్గినప్పటికీ కూడా ఎస్పీజీ ఈ బ్లూ బుక్ ఏదైతే ఉందో ఆ బ్లూ బుక్ నిబంధనల ప్రకారం భద్రతలో ఎటువంటి రాజీ పడకుండా అధికారులు తగినటువంటి భద్రత కూడా కల్పిస్తూ ఉన్నారు. అయితే ఆదర్శప్రాయంగా అందరికీ నివారణ ఉద్దేశంతో మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ సభలో మోదీ ప్రజలకు అనేక సూచనలు చేశారు. ఏడాది పాటు బంగారం కొనకండి, అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించండి, పెట్రోల్, డీజిల్ పొదుపు చేయండి అంటూ ఆయన ప్రజలకు చెప్పడమే కాకుండా తన సొంత ఖర్చులను, కాన్వాయ్ ఇంధనం ఇలాంటివి తగ్గించుకోవడం ద్వారా ప్రభుత్వం సీరియస్ గా ఉందన్న సంకేతం ఇచ్చారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దేశీయంగా విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడం ఇప్పుడు అత్యవసరం. ప్రధాని నిర్ణయంతో ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇప్పటికే అనుసరిస్తున్నాయి. వాళ్ళు కూడా తమ కాన్వాయ్లో ఈ వాహనాల సంఖ్యను తగ్గించుకోవడం ప్రారంభించారు. కాన్వాయ్ లో ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిక్ వెహికల్స్, వాటిని చేర్చడం ద్వారా ఈ ఫాజిల్ ఫ్యూయల్, శిలాజ ఇంధనాలపైన ఆధారపడటాన్ని తగ్గించాలనే సందేశాన్ని
గట్టిగా పంపారు. ఇది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి పెద్ద ఊపునిస్తుందనే చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.